కాకపోతే వల్గర్ లేని కంటెంట్స్నే ఎంపిక చేసుకునేది. ఆ సమయంలో ఆమెకు వచ్చిన పేరు వలన ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అల్లు అర్జున్కి చెల్లెల పాత్ర ఇచ్చేశాడు. అలాంటి పాపులారిటీ వచ్చింది ఆమెకి. అలా వైకుంఠపురం సినిమాలో బన్నీ కాంబినేషన్లో మంచి సీన్స్ పడ్డాయి వైష్ణవికి. ఆ తర్వాత ఇన్ఫినిటం వాళ్ళు ఆమె ప్రతిభని అందాన్ని చూసి వాళ్ళ సంస్థలో నటించే విధంగా ఒప్పించారు. 1-2 వీడియోలు నటించాక ఆమెతో తన పేరు మీదే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించి వాళ్ళతో టైఅప్ చేసుకున్నారు. అంటే ఆమె తన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటిని ఇన్ఫినిటం వాళ్ళు ప్రమోట్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేస్తారు. అంతేకాదు ఆమెకు టెక్నికల్ సపోర్ట్ కూడా అందిస్తారు. అందుకు గాను వాళ్ళు కొంత షేర్ తీసుకుంటారు. అలా వైకుంఠపురంలో ఉన్న సామజ వరగమన కవర్ సాంగ్ని చేసి తన ఛానల్లో మొదటిసారిగా అప్లోడ్ చేసింది. ఆ తర్వాత నేను రివర్స్ అయితే, ఇట్స్ మై లవ్ స్టోరీ, అక్కా తమ్ముడు లొల్లి వంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసింది. అదే సమయంలో షణ్ముఖ్ జశ్వంత్